చెంగయ్య తన నాలుగో కోడల్ని తీసుకురావడం కోసం ఇంక వియంకుడి ఇంటికైతే వెళ్తారు. ఇంకా వాళ్ళు పెళ్లి చూపులకు అలా వెళ్ళగానే అక్కడ ఉన్న పుష్పవల్లి అయితే నాలుగో కోడలైన పుష్పవల్లి తను కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది అందరి ముందే. అలా చూడడం చూసేసి గంగకైతే చాలా కోపం వస్తుంది. అలాగే షాక్‌తో చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ ఉన్న చెంగయ్య కూడా తన కోడల్ని అలా చూసి ఇంక తను కూడా షాక్ అయిపోతాడు గానీ ఏం పట్టించుకోనట్టుగా వదిలేస్తాడు. ఇక్కడ ఉన్న తన భార్య కూడా అలాగే చూస్తూ ఉండిపోతుంది. దేవమ్మ అయితే ఇంకేం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇద్దరు తోటికోడళ్ళు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అదేంటి ఇంతమంది ఉన్నా కూడా కాలు మీద కాలేసుకొని కూర్చుంది అన్నట్లు. ఇంకా తర్వాత ఇంకా తాంబూలాలైతే మార్చుకుంటారు. ఆ తర్వాత ఇంకా రింగులు కూడా మార్చుకుంటారు. ఇంకా నాలుగో కొడుకు ఇంకా తన కోడలు పుష్పవల్లి ఇద్దరు రింగులు మార్చుకుంటూ ఉంటారు. గంగ అక్కడ నిలబడి అదంతా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా ఇద్దరు రింగులు మార్చుకున్న తర్వాత తన కళ్ళల్లో కనబడుతున్న పొగరుని చూసి గంగ వెంటనే గుర్తుపట్టేస్తుంది. ఎందుకంటే తనేదో తేడాగా ఉంది అన్నట్లుగా అనుకుంటూ ఉంటుంది. ఈ పుష్పవల్లి మాత్రం ఏదో రకంగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ నా కోసం వెయిట్ చేయాలి, నేను ఎవరి కోసం వెయిట్ చేయను అనే టైపు. అక్కడ వాళ్ళ నాన్న ఉండి, "అమ్మ పుష్ప, ఈ అమ్మాయిని చూసావా? ఈ అమ్మాయిది మనూరేనంట" అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. అప్పుడు పుష్పవల్లి అయితే గంగ వైపు చూస్తూ ఉంటుంది. గంగ కూడా ఇంకా తన వైపు చూస్తూ ఉంటుంది. మరి గంగతో పుష్పవల్లి ఏం మాట్లాడుతుంది అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.